హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 2. నా ఒపీనియన్. సో ముందుగా అయితే గనక ఇందాక ఆల్రెడీ చేశానండి వీడియో, బట్ మైక్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల అది కంప్లీట్ అవ్వలేదు. ఓన్లీ ఫర్ 2 minutes రికార్డ్ అయ్యి ఇంకా మిగిలిన టైం అంతా కూడా అది వాయిస్ ఓవర్ రాలేదు. ఇంకా వాయిస్ ఇద్దామన్నా కూడా సేమ్ దాని బదులు ఇక్కడ వీడియో ఇంకోటి చేయడమే బెస్ట్ అని ఇప్పుడు చేస్తున్నా. సో ఫస్ట్ అయితే గనక ఈరోజు ఎపిసోడ్ నిజంగా కంటెంట్ చాలా ఎక్కువ ఉందండి. అంటే చెప్పుకోదగింది ఏం లేదు, బట్ హూ ఎవర్ ప్లేయింగ్ అందరూ ఎవరెవరు ఆడుతున్నారు అన్నది చెప్తాను. కానీ ఎంతమందికి నిజంగానే కంటెంట్ వచ్చింది, లేకపోతే వ్యాలిడ్ కంటెంట్ వచ్చిందా అన్నది చూసుకుందాము. అట్ ద సేమ్ టైం వీళ్ళు అందరూ కూడా నేను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి, ఎలాగైనా కనిపించాలి, వీళ్ళతో మాట్లాడాలి, లేకపోతే నేను షోకేస్ అవ్వాలి అనుకోవడం పర్ఫెక్ట్ బాగుంది. కానీ కొంతమంది ఓవర్ ద బోర్డ్ వెళ్ళారు, కొంతమంది హైడ్ అయిపోయారు, కొంతమంది న్యూట్రల్గా ఉన్నారు అనిపించింది. సో ఎవరెవరు ఏం పెర్ఫార్మెన్స్ చేశారు, ఏం కంటెంట్ చేశారు అన్నది చూద్దాము. సో నిన్న లాంచింగ్ ఎపిసోడ్ అయిన తర్వాత వీళ్ళందరూ హౌస్కి వచ్చారండి. ఇంకా అందరూ కూడా బెడ్స్ సెలెక్షను, అలాగే ఎవరెవరికి ఏమేమి డ్యూటీస్ వేసారో వాళ్ళందరూ ఏం చేయాలి అని అనుకోవడం. ఆల్ ద టెనెంట్స్ వచ్చేసి ఈ సెలబ్రిటీస్ వాళ్ళందరికీ ఒక గది, అదే ఒక హౌస్ ఇచ్చారండి. వాళ్ళందరూ అక్కడ అడ్జస్ట్ అవుతున్నారు. ఇంకేమో ఓనర్స్ కిందేమో ఈ 6 కామనర్స్ని మెయిన్ బెడ్రూమ్స్, మెయిన్ ఏరియా అంతా ఇచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా ప్లాన్ చేశారు. బట్ ముందర రోజు నైట్ అంటే వెళ్ళిన వెంటనే కూడా వాళ్ళు ఎవరు అంత పట్టించుకోలేదు ఆట. ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం అన్నీ చేశారనమాట. బట్ అర్ధరాత్రి నైట్ అయ్యేసరికి శ్రీజాకి అనిపించింది, మనం ఈ కాన్సెప్ట్ ఇచ్చారు కాబట్టి మనం రేపటి నుంచి అలా బిహేవ్ చేయాలి, వాట్ ఎవర్ టెనెంట్స్ అని ఓనర్స్ కింద మనం ఉండాలి, మనకి అందరూ వచ్చి అన్ని ఐటమ్స్ తీసేసుకోవడం, ఫుడ్ తీసేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అలా కాకుండా మనం ఆర్గనైజ్ చేద్దాము ఎవరెవరు ఏంటి అన్నది అనుకున్నారనమాట. ఇంక ఇది పక్కన ఉండగా ఇంక అందరూ క్లోత్స్ సర్దుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. మనీష్ అయితే కనుక వాళ్ళ ఫాదర్కి ఒక టీ-షర్ట్, అంటే ఒకవేళ ఫ్యామిలీ వరకు ఉంటే కనుక నేను అది మ్యాక్సిమం 10th వీక్ లేకపోతే 9th వీక్ అలా ఉంటుంది కదండి. సో ఆ వీక్ వరకు ఉంటే కనుక గిఫ్ట్ ఇస్తానని చెప్పి టీ-షర్ట్ తీసుకొచ్చింది చూపిస్తాడు. ఇక్కడ మాత్రం ఫస్ట్ లేడీ హూ క్రైడ్ ఇన్ ద హౌస్ అన్నది చెప్పుకోవాలి, లేకపోతే ఫస్ట్ పర్సన్ ఆర్ ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రియా అండి. ఆ పేరు అయితే నిలబెట్టుకున్నారు. ఎందుకు ఏడ్చారా అన్నది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరైనా పేరెంట్స్ అవనివ్వండి, వైఫ్ అవనివ్వండి, లేకపోతే కిడ్స్ అవనివ్వండి, స్పౌజ్ అవనివ్వండి, ఎవరైనా కూడా అది వాళ్ళు వచ్చి 8 hours అయిందండి మనకి. లేకపోతే నిజంగానే వాళ్ళని రూమ్లో పెట్టి ఇదంతా చేసినా కూడా మహా అయితే 1 day అయి ఉంటుంది. ఇప్పుడు 1 day మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ప్రయాణం చేసేటప్పుడు ఇది మిస్ అవ్వమా అండి? మరి నేను మిస్ అయిపోతున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు గుర్తుకొచ్చేసారు ఇంకా అని ట్రై చేయడం అన్నది నేనైతే నాకు అది నటనే అనిపిస్తుందండి. అది నిజంగానే వాళ్ళు నటిస్తున్నట్టుగానే అనిపించింది ప్రియా అయితే. అక్కడ జెన్యున్గా తను బాధపడ్డారు, గుర్తొచ్చారు అనేది ఏం లేదనమాట. ఒక 1 month లేకపోతే 1 month కూడా వద్దు, 1 week అయితే ఓకే, ఫోన్ ఉండదు, వాళ్ళ గురించి ఏమీ తెలియదు, వాళ్ళ గురించి సమాచారం ఏమి ఉండదు కాబట్టి మనం ఆలోచించవచ్చు. 8 hours అండి, 8 hours ఇంకా అలా అనుకుంటే ఇంకప్పుడు కళ్ళు మూసుకున్నా గుర్తొస్తారు, కళ్ళు తెరిచినా గుర్తొస్తారు. సో నాకైతే అది కరెక్ట్ అన్నట్టుగా అనిపించలేదు. సో దాని తర్వాత ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ ఇవన్నీ అనేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత సోఫా పైన నేను పడుకుంటాను. నేను మీ అందరి మధ్యన పడుకోలేను, ఎందుకంటే నాకు గురక పెట్టే అలవాటు ఉంది. సో దానివల్ల మీరు డిస్టర్బ్ అవుతారు, నేను డిస్టర్బ్ అవుతాను అనడం మంచిగానే ఆలోచించారు హరీష్ అని అనిపించింది. అక్కడి వరకు బాగానే ఉంది. సో ఇంకా నెక్స్ట్ డే లేకపోతే నెక్స్ట్ ఏం జరిగిందా అన్నది చూద్దాము. బట్ అంతవరకు అయితే కనుక ఎపిసోడ్లో హరీష్ బిహేవ్ చేసిన విధానం బాగుంది అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయిందండి. ఇంకా రామ్ చరణ్ రచ్చ కాదు, సారీ, గేమ్ చేంజర్ సాంగ్ తోటి మొదలైంది. ఇది నాకు కొద్దిగా నచ్చలేదండి, సారీ టు సే. ఎవరైనా ఫ్యాన్స్ హర్ట్ అయితే కనుక, ఇక్కడ నేను రామ్ చరణ్కి బిగ్ ఫ్యాన్, నాకు ఇష్టం ఆయన సినిమాలంటే. బట్ ఈ సినిమా అసలు ఈవెన్ రామ్ చరణ్ గారికి కూడా ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు. ఈ సినిమా అసలు బాగోదు. దాని నుంచి ఆ పాట తీసుకుని ఫస్ట్ ఇది కాబట్టి అది చేయకుండా ఉండాల్సింది. ఏమో సెంటిమెంట్ కింద ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయి కదా అనిపించింది.
సో అది చేయకుండా ఇంకేదైనా చేస్తుంటే బాగుండేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సోల్జర్ అయితే కనుక బాగా డాన్స్ చేశాడండి, కొత్తగా అనిపించింది. మిగతా అందరూ కూడా ఓకే ఓకే, అందరూ అయితే కనుక ఎలాగైనా పర్ఫామ్ చేయాలి, డాన్స్ చేయాలి అనిపించింది. సృష్టి అయితే కనిపించలేదు డాన్సర్ కాబట్టి. రాము రాథోడ్ కూడా కొద్దిగానే కనిపించాడు, ఇంకా కొద్దిగా ఎక్కువ డాన్స్ చేసినట్టు కనిపిస్తే బాగుండు అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిగ్ బాస్, సారీ అండి మైక్ చూసుకోవాల్సి వస్తుంది, ఛార్జింగ్ ఉందా లేదా అనేది పెట్టాను ఫుల్. ఓకే, బిగ్ బాస్ వచ్చేసి మానిటర్స్ మీరు నిన్న ఇచ్చిన వీళ్ళు ఫస్ట్ అనుకున్నారు కదా రాత్రి అంతా కూడా. సో పొద్దున్నేమో వాళ్ళని పిలిచి సోఫాల్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ బిగ్ బాస్ అంటాడు అనమాట, ఎవరు ఓనర్స్ ఎవరు టెనెంట్స్ అని. అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది, ఓహో టెనెంట్స్ కదా, మనం అందరం నుంచోవాలి, సోఫా కూడా వాళ్ళదే అన్నప్పుడు సో మనం అందరం కూర్చోకూడదు, నుంచోవాలని చెప్పి వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఉంటారండి టెనెంట్స్ అందరూ. ఓనర్స్ ఏమో కూర్చుంటారు. అప్పుడు బిగ్ బాస్ వెల్కమ్, ఇలాగా మీరు వచ్చినందుకు స్వాగతము, మీరు ఇక్కడ నుంచి నిద్రపోకూడదు, ఇంకా బాగా ఆడాలి అని. ఇక్కడ నాకైతే అనిపించిందండి బిగ్ బాస్ కొద్దిగా చేంజ్, తీరు మారింది. ఏంటంటే ఈయన ఎక్కువ ఇన్వాల్వ్, ఈయన కూడా అవుతున్నారు, కౌంటర్స్ వేయడం లేకపోతే సమాధానాలు చెప్పడం, ఇంకా ఎంగేజ్ అవుతూ ఉన్నారు కాబట్టి బాగుంది అనిపించింది. ఇదే ఆయన అంటాడు కదా, నేను కృష్ణుడిలాగా నడిపించాను అంతే, ఇప్పుడు కృష్ణుడిలాగా కాదు అర్జున్ లాగా నేను కూడా బరిలోకి దిగి మీతో పాటు పోటీ పడి ఆడినట్టుగా ట్రై చేస్తానండో. నాకైతే అదే అనిపించింది, ఎలాగైనా వీళ్ళకి హింట్ ఇచ్చి చేసి ఇదని చెప్పి. ఈవెన్ మార్నింగ్ సాంగ్ అప్పుడు వీళ్ళు ఎక్కువ డాన్సులు చేయట్లేదు లాస్ట్ సీజన్స్లో అని చెప్పి బయట నుంచి డాన్సర్స్ తెచ్చి వాళ్ళు డాన్స్ చేస్తే వీళ్ళకి జోష్ వచ్చి చేస్తారు కాబట్టి అది బాగుండింది అనిపించింది. బట్ అక్కడైతే వాళ్ళు పాపర్స్ అన్ని ప్లే చేసి మొత్తం అంతా వేసేసారనమాట. ఇంకా అది చూసి దాన్ని ఏమంటారు, బిగ్ బాస్ అడుగుతారు ఇదేంటి ఎవరు క్లీనింగ్ చేస్తారు ఇది అదని చెప్పి. సో దానికన్నా ముందర అయితే కనుక మానిటర్ బ్యాడ్జెస్ పంపించి వీళ్ళందరూ టెనెంట్స్ అందరికీ కూడా, ఓనర్స్ అందరికీ కూడా ఇద్దరిద్దరు చప్పున ఇచ్చాం కదా, సో మీరు వాళ్ళని ఉంచుకుంటే కనుక, అంటే నిన్న లాంచింగ్ ఎపిసోడ్ ద్వారా ఉన్న వాళ్ళే ఉంటే ఓకే, లేదంటే మీరు ఏం డ్యూటీ ఇచ్చినా వేరే వాళ్ళు మార్చుకోవచ్చు అని చెప్పి చెప్తారనమాట. ఇందులో ఫస్ట్ అయితే కనుక డీమన్ పవన్ వచ్చేసి రీతుకి నిన్న డిష్ వాషింగ్ ఇచ్చారు, సో అదే కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ పవన్ కళ్యాణ్ వచ్చి ఫ్లోరాకి బాత్రూమ్ ఇచ్చాను, సో అదే చేస్తాను. ఆమె కూడా కంఫర్ట్గా ఉన్నారు, బాగా చేశారు, చాలా బాగా. సో ఆమె ఓకే అంటే ఇద్దరు ఓకే అనుకుని అది ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి డీమన్ పవన్ రీతు చౌదరికి డిష్ వాషింగ్ ఇస్తాను, ఎందుకంటే తనే ఒప్పుకున్నారు, సో తను ఓకే అన్నారు, బాగా చేస్తున్నారు, సో ఐ విల్ కంటిన్యూ విత్ హర్. నెక్స్ట్ వచ్చేసి హరీష్ వచ్చేసి హౌస్ క్లీనింగ్ అండి, ఈయనకి ఇద్దరిని బ్యాడ్జెస్ పంపించారు. సో ఫస్ట్ అయితే ఇమాన్యుయల్కి ఇచ్చారు, దాని తర్వాత ఇమాన్యుయల్ ఓకే చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అని చెప్పి అనిపించింది. అట్ ద సేమ్ టైం సృష్టికి ఇస్తున్నాం అని చెప్పి కొత్తగా సృష్టిని అయితే యాడ్ చేశారండి. నెక్స్ట్ శ్రీజ ఏమో రాము రాథోడ్కి ఇచ్చారు, రాము రాథోడ్ కూడా కంటిన్యూ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే శ్రీజకి ఓన్లీ బట్టలు ఉతకడం గురించే చెప్పారు బిగ్ బాస్. ఈమెమో కానీ బట్టలు ఉతకడం, మడత పెట్టడం, ఐరన్ చేయడం అన్నది 3 పనులు పెట్టారు. లైవ్లో అయితే ఆయన చేశాడండి, బట్ అంత పని అంటే ఒక్క మనిషితోటి అంటే చాలా కష్టం, అంతమంది బట్టలు వాష్ చేయాలంటే. ఈవెన్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్నర్స్ అలాంటి పర్సనల్వి కాకుండా కొన్ని ఏమన్నా అట్లీస్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జత వేసినా కూడా 15 మందికి 15 జతలు అంటే చాలా కష్టం అవుతుందండి. అన్నీ ఉతకడం అనేది, ఐరన్ చేయాలి, మడతేయాలి, ఆరేయాలి అంటే. సో నాకైతే అది వ్యాలిడ్ ఆర్ వాట్ ఎవర్, అనవసరంగా అంత పని ఒకళ్ళకి ఇచ్చినట్టు అనిపించింది. అక్కడ ఇద్దరు మనుషుల్ని పెడితే బాగుండేది అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే కనుక సంజన అయితే ఇక్కడ చెప్తారనమాట, నేను కుకింగ్ వచ్చు నాకు, నేను చేస్తాను ఇదని. లైవ్లో అయితే తను రాదు అని చెప్పారండి, ప్రాంక్ గురించి, అంటే అందరూ ఏం ఫీల్ అవుతారు ఇది అదని చెప్పి. సో మేబీ అది వీళ్ళకి సరిగ్గా అది ఫన్ కింద కనెక్ట్ అవ్వలేనట్టుంది. ఇక్కడ ప్రియా అయితే కనుక నేను మారుస్తున్నానని చెప్పి భరణి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెడతానని చెప్పి భరణి గారిని పెట్టింది. భరణి గారికి కుకింగ్ రాదంట, బట్ ఐ విల్ ట్రై, నేను నేర్చుకుంటా అన్నారు. అట్ ద సేమ్ టైం తనూజాకి అయితే ఇచ్చారు, తనూజాకి ఆల్రెడీ కుకింగ్ వచ్చు కాబట్టి గుడ్, సో తనైతే చేస్తారు. సో ఈ లోపల ఏమైందంటే ఇమాన్యుయల్ని పిలిచి బిగ్ బాస్ అడుగుతారు, ఏమంటే క్లీనింగ్, లాన్ క్లీన్గా ఉంచాలి అని చెప్పి. లాన్ అంతా కూడా ఈ పాపర్స్ వల్ల, ఈ చెమ్కీ పేపర్ తళుకు ఉంటాయి కదండి, అవన్నీ ఉండేసరికి అవన్నీ క్లీన్ చేయాలంటే చాలా కష్టం. బట్
ఇమాన్యుయల్ అయితే బాగానే క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాడు. ఈవెన్ సృష్టి కూడా తనకైతే హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా అక్కడేమో హరీష్ ఏమో తీసుకుని వచ్చి కిచెన్ ఫస్ట్ అయితే ప్రియా అనేది క్లియర్గానే చెప్పారు, ఇక్కడ ఇద్దరు మనుషులు కుకింగ్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి నేను ఇంకే పని చెప్పను, క్లీనింగ్ అనేది అంటే డిష్ వాషర్స్ కానీ లేకపోతే సింక్ క్లీనింగ్ కానీ ఇంకా కౌంటర్ టాప్ ఉంటుంది కదా ఈ స్టవ్ టాప్ది, ఆ కౌంటర్ కూడా క్లీన్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు కటింగ్ చేసుకుని ఫుడ్ 15 మందికి చేయడం అనేది చాలా కష్టం, ఇద్దరు వ్యక్తులే, సో దాని బదులు ఎవరైనా క్లీనింగ్ చేసేవాళ్ళు చేయండి లేకపోతే నేనే చేస్తాను అన్నారు. బిగ్ బాస్ అయితే కనుక అక్కడ ఒప్పుకోలేదు, మానిటర్స్ అనేవాళ్ళు ఎవరు చేయకూడదని చెప్పి. ఇందులో హరీష్ అయితే మాత్రం నేను చెప్తాను, నేను ఇద్దరు వ్యక్తుల్ని చేస్తాను, ఎందుకంటే సంజన అండ్ సుమన్ శెట్టికి అయితే ఎవరు ఏమీ ఇవ్వలేదండి ఎటువంటి టాస్క్, ఎటువంటి టాస్క్ ఇవ్వలేదు కాబట్టి యాక్టివిటీ, సో వాళ్ళకి ఇద్దాము అని చెప్పి హరీష్ అనుకున్నారు. ఇది కూడా ఒక రకంగా గుడ్, కానీ వ్యాలిడ్ పాయింట్స్ శ్రీజ అండ్ మనీష్ తీసుకొస్తుంటే ఫస్ట్ మనీష్ మాట్లాడడం మొదలు పెట్టగానే నీకు ట్యాగ్ అంటే తనకి మానిటర్ ట్యాగ్ అనేది రాలేదండి, ఎందుకంటే మనం చూసాం 5గురే తిను జ్యూరీ డెసిషన్ అని చెప్పి ఎక్స్ట్రా వచ్చాడు కాబట్టి తినికి ఆ ట్యాగ్ ఇవ్వలేదు ఎవరిని సెలెక్ట్ చేసుకోవడంలో. బట్ కామనర్స్ అందరూ కలిపే డెసిషన్స్ తీసుకోవాలన్నది బిగ్ బాస్ చెప్పారు కాబట్టి, సో అలా విధంగా ప్లాన్ చేసినా కూడా చెప్పడానికి ఏదో ట్రై చేస్తున్నారు, కానీ ఇక్కడ వెంటనే హరీష్ ఇక్కడ నుంచి మొదలండి ఓవర్ యాక్షన్గా, ఏంటి మీరు మాట్లాడద్దు, మీకు ట్యాగ్ రాలేదు కదా మీరు ఎలా మాట్లాడతారు, అసలు ఎదుటి మనిషి చెప్పేది వినిపించుకోవాలండి, మాట ఉంది కదా అని జారేయడం, ఏదో ఒకటి అనేస్తూ ఉండడం, నేను గట్టిగా మాట్లాడతాను కాబట్టి నేను గ్రేట్ అనుకోవడం తప్పు. సో నాకైతే అక్కడ అసలు నచ్చలేదు. అంటే మనీష్ చెప్పింది వ్యాలిడ్ అని ఎందుకు అంటున్నానంటే, తను లేకపోతే శ్రీజ కూడా ఏం చెప్తున్నారంటే మనకి ఇన్ని ట్యాక్స్ ఇచ్చారు, ఇప్పుడు ఒక 10 ట్యాక్స్ ఇచ్చారు, ఆ 10 ట్యాక్సే మనం పెట్టాలి, 11th ఇంకా పెట్టకూడదు, 11th 12 వాట్ ఎవర్ రిమైనింగ్ పెట్టకూడదు, మనకి ఇచ్చిన 5 ఎన్నో ఉన్నాయి చూడండి 8 అవే పెడదాము అని చెప్పి అంటున్నారు. ఆయన మానవత్వం అవనివ్వండి, హ్యుమానిటీ అవనివ్వండి, అవన్నీ చెప్పే మాటలు చేతల్లో అలా అనిపిస్తున్నా కూడా ఇక్కడ వీళ్ళతో మాట్లాడే విధానంలో అది కనిపించట్లేదండి. సో నాకైతే అక్కడ హరీష్ అయితే అస్సలు నచ్చలేదు, ఏంటి ఇలాగా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపించేది. అలాగే మధ్యలో ప్రియా వచ్చి ఏదో చెప్పబోతుంటే ఇంక ఆమె మీద కూడా గట్టిగా అరిచేస్తాడు అనమాట. ఏంటి నేను చెప్తున్నా కదా, నేను మాట్లాడుతున్నాను కదా, ఇది నా కాల్ అంటాడు, ఏం కాల్ అది అందరికీ కామనర్స్కి కలిపే కదా డెసిషన్ తీసుకోమని చెప్పారు. సో నాకైతే అక్కడ అర్థం కాలేదు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పి. సో దాని తర్వాత ఇంకా ఇక్కడ ఇమాన్యుయల్ అంతా క్లీనింగ్ ఇదంతా చేస్తున్నాడు, బిగ్ బాస్ ఇదంతా ఒప్పుకున్నారు, బాగుంది అదంతా. ఇంకా దాని తర్వాత ఏదో ఓనర్స్ అందరూ కలిసి పెళ్లి చూపులు స్కిట్ ఏదో చేశారండి, అది అసలు అయితే ఏం చూపించలేదు, కాకపోతే అదంతా జరుగుతోంది. దానికన్నా ముందర ఏంటంటే వీళ్ళు ఫుడ్ గురించి వచ్చిందనమాట, ఇంకా ఫుడ్ తీసుకుని వచ్చి వీళ్ళు తింటున్నారు లోపల బిగ్ బాస్ అందరూ కలిసి. ఇది బిగ్ బాస్ హౌస్ కదా, అది ఓన్లీ ఫర్ ఓనర్స్ నాట్ ఫర్ టెనెంట్స్, తక్షణమే బయటకు వెళ్ళండి అని బిగ్ బాస్ ఆర్డర్ చేయగానే అందరూ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇంకా హరీష్ అయితే కనుక నేను హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ నుంచి మాట్లాడతాను అన్నట్టుగా ఇంకా వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తుంటే, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే ఎలాగైపోయిందంటే మిగిలిన 6 టెనెంట్స్ ఆర్ వాట్ ఎవర్ 6 ఓనర్స్ 5 ఓనర్స్ వాళ్ళు ఎలాగైనా మనము ప్రూవ్ చేసుకోవాలి, ముఖ్యంగా మనీష్ అండ్ శ్రీజ అండ్ ప్రియా అనమాట. ఎందుకంటే డీమన్ పవన్ కళ్యాణ్ న్యూట్రల్గానే ఉన్నారు, బట్ వీళ్ళు ముగ్గురు అయితే వాళ్ళని ఏదో పేరు వచ్చేస్తుందని చెప్పి వీళ్ళు కూడా మనం ఏంటి ఇలా ఉండిపోకూడదు, మనం ఆయన వెనకాలే ఫాలో అవ్వాలన్నట్టుగా వీళ్ళు కూడా ఫుడ్ ఇద్దాం అని చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టారు, మీరు ఫుడ్ తినండి పర్వాలేదు, ఏమైనా వస్తే కాల్ మేము తీసుకుంటాం ఇదని. బిగ్ బాస్ మళ్ళీ అరుస్తారు, మీరు అందరూ వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చోండి, ఇక్కడ ఎవరు ఉండద్దు అని చెప్పి. ఇక్కడ ఉండద్దు అని చెప్పిన వాళ్ళకైతే కనుక క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, ఫుడ్ అయితే తీసుకోకూడదు, తక్షణమే అంతా లోపల పెట్టమని. బట్ మళ్ళీ కూడా ఈయనేమో ఫ్రూట్స్ తీసుకుని వస్తూ ఉంటే వీళ్ళందరూ వెనకాల వస్తుంటే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మీరు రాకండి, మీరు అక్కడే ఉండండి అని. ఈయన ఏంటంటే ఈయనకే పేరు రావాలి, ఈయనే అన్నీ చేస్తున్నట్టు చూపించుకోవాలి, నేను హౌస్ మానిటర్ కింద నాకు ఇచ్చారు, నేను వన్ ఆఫ్ ద మానిటర్ కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, ఈ ఫుడ్ తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి అని. వీళ్ళేమో వద్దు, వీళ్ళు ఇక్కడ భరణి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక టాస్క్ ఏదో పెట్టుకున్నారండి, మీ గురించి నా మంచి మాటలు చెప్పాలి, నా గురించి మంచి మాటలు చెప్పాలి అని ఏదో.
వాళ్ళు అది చేస్తూ ఉంటే మీరు మధ్యలోకి రాకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రండి అని చెప్పాడు. ఆయనేమో అక్కడ పెట్టేస్తుంటే కానీ మిగిలిన వాళ్ళు పవన్ కళ్యాణ్, డిమన్ పవన్ వీళ్ళందరూ వద్దన్నారు. అంతే నేను ఇది నా కాల్ కదా అని బిగ్ బాస్ అన్నారనమాట. మీరు అక్కడ ఫుడ్ పెట్టకూడదు, లోపలికి తీసుకుని వెళ్ళి పెట్టాలి అని చెప్పి, అంటే ఫ్రూట్స్ కూడా ఉంచకూడదని. లేదు బిగ్ బాస్ ఇది నా కాల్, తను ఫుడ్ అలా నోటి దగ్గర నుంచి లాక్కోవడం ఇష్టం లేదు, ఇమ్మాన్యుయల్ ఎంతో కష్టపడి చేశాడు. ఇంకా కెమెరాలకి చెప్పడం ఏంటంటే నేను చూడలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను, ఇదంతా అదంతా నటన కిందే ఉంది కానీ న్యాచురల్గా రాలేదండి కంటెంట్. ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి, ఓహో నేను ఇది చేశానని చెప్పినట్టుగా చూపించాలి అన్నట్టుగా అయ్యింది. అట్ ద సేమ్ టైమ్ లోపలికి వెళ్ళి ఇంకేమో పెట్టబోతుంటే కనుక తనూజ వచ్చి చెప్తారనమాట, మీరు ఇలాగ చేయకండి, మీరు ఇలా చేస్తే ఏమవుతుందంటే ఈ ఫుడ్డే కాదు, వాట్ ఎవర్ ఈ ఫ్రూట్సే కాదు, ఇవి తీసుకుని వెళ్ళి పెట్టమండంతో పాటు మొత్తం ఓవరాల్ అందరి హౌస్కి మొత్తం పనిష్మెంట్ కింద రోజంతా కూడా ఫుడ్ రాకపోతే ఎలాగా, మీరు అందు గురించి మీరు ఒక్కళ్ళే కాల్ తీసుకోవడం కాదు, యు గో అండ్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ద రూమ్ అన్నట్టుగా చెప్పారనమాట. అక్కడి నుంచి వచ్చేసారండి. వచ్చి ఇంకా కెమెరాల ముందరకి ఇంకా స్టార్ట్ చేశాడండి ఏడుపు. అసలు ఈ మాస్క్ మ్యాన్ అంత ముందు చూపించిన కంటెంట్ ఇది ఒకటైనా ఇలాగ మారిపోయాడేంటా అనిపించింది అనమాట. ఆయన లైవ్లో ఒక మాట అంటాడు, నిన్న నైట్ ఎపిసోడ్ ఆర్ వాట్ ఎవర్ లైవ్లో, నేను పనసకాయ లాంటి వాడిని, పైన అంతా కూడా రగ్గడు దీనిలాగా కనిపిస్తాను, బట్ లోపలికి కొద్దిగా వెళ్ళే కొద్దీ నేను చాలా స్వీట్ మంచివాడిని, అర్థం చేసుకుంటాను అన్న వ్యక్తి కాస్త ఇక్కడ ఏంటంటే అసలు ఒక్క రోజులో వీళ్ళ మీద అంత ప్రేమ అంత ఇది ఎలా వచ్చేస్తుందండి, వీళ్ళు తినకపోతే నాకు బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది ఇది అని చెప్పుకోవడం అన్నది నాకైతే అస్సలు అది కరెక్ట్ కాదు. అది యాక్షన్ అండి 100%. నేనైతే అది ఎటువంటి 1% కూడా న్యాచురల్గా ఆయనకు అయ్యింది అన్నట్టుగా నేను ఎప్పుడు అనుకోను అనమాట. అయితే ఇంక ఫుడ్ అంతా తీసేసుకున్నారు, వద్దు మొర్రో అన్నా కూడా ఇంక ఇవ్వండి ఇస్తాం అన్నారు. దాని తర్వాత ఇంకా పెళ్లి చూపులు స్కిట్ అని చెప్పాను కదా, అయితే బిగ్ బాస్ అయితే ఇంకా టెలికాస్ట్ ఏం చేయలేదండి. దాంతోపాటు వీళ్ళు వెళ్ళి కొద్దిగా ఫుడ్ తెచ్చుకున్నట్టుగా ట్రై చేసిన శ్రీజ అది చూసి మీరు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నారన్నా అక్కడ ఏదో చిన్న ఇది జరిగాయి కానీ అవంతా చెప్పుకోదగ్గవేం కాదనమాట. ఇంకైతే లాస్ట్కి బిగ్ బాస్ నేను ఫుడ్ పంపిస్తున్నాను, మీకు అందరికీ సర్ప్రైజ్ ఇస్తున్నాను అని చెప్పి ఫుడ్ అరేంజ్ చేశాడండి. ఈ హౌస్ ఓనర్స్ అందరికీ కూడా సెపరేట్ కొద్దిగా రాయల్ ఫుడ్ లాంటిది పెట్టారు, అంటే బర్గర్స్, క్రెసెంట్స్, ఇంకా కేక్స్, సీ ఫుడ్ ఇదంతా పెట్టారనమాట. వేరేస్ టెనెంట్స్కి వచ్చేసరికి 9 మందికి కొద్దిగా సాంబార్ రైస్ అండ్ బంగాళదుంప కర్రీ ఇలాంటివి ఏవో కొద్దిగా తక్కువ క్వాంటిటీస్ తోటి ఫుడ్ అయితే పెట్టారు. సో దానివల్ల వీళ్ళకి క్లాషెస్ వస్తాయి, ఇది వస్తాయని చెప్పనమాట. ఖచ్చితంగా అయితే క్లియర్గా అయితే చెప్పారనమాట, మీరు ఎలాగైనా కూడా నేను పంపించిన ఫుడ్డే తినాలి, మీరు ఎక్స్చేంజ్ చేసుకోకూడదు ఇది అదని చెప్పి. ఇంకా అలాగా జరుగుతుందంట. మధ్యలో ఏమో ఈ ఇమ్మాన్యుయల్ కిందనంతా కూడా గులాబీ రేకులు ఇవన్నీ వేసి పెడతాడనమాట బిగ్ బాస్ కావాలని, అంటే ఆయనకి తెలుసు ఇలాంటి టాస్క్ ఇద్దామని చెప్పి. బిగ్ బాస్ ఆయన చూసి బిగ్ బాస్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇవన్నీ ఇప్పుడు ఎవరు క్లీన్ చేస్తారు అని అనుకోగానే ఫుడ్ అంతా తినమన్నారు. తిన్న తర్వాత అప్పుడు ఇంక చెప్పారనమాట బిగ్ బాస్, మీరే క్లీన్ చేయాలి కదా, నువ్వు ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తావు, ఇదంటే ఎంత టైం పడుతుందంటే బిగ్ బాస్ ఇదైతే నాకు వన్ డే పడుతుంది బిగ్ బాస్, అప్పుడు నేను 6 ప్యాక్ వస్తుందని ఇలా ఫన్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ వరకు కూడా న్యాచురల్గానే మాట్లాడుతున్నాడండి ఇమ్మాన్యుయల్, ఏమి కూడా ఎక్కడ ఓవర్ ద బోర్డ్ ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన మనం బ్యాక్గ్రౌండ్ తెలుసు, జబర్దస్త్ నుంచి కానీ లేకపోతే ఏదైనా కామెడీ షోస్ నుంచి వచ్చాడు తను. సో నాయసంగా ఇలాగ పక్క వాళ్ళ మీద కొద్దిగా జోక్స్ వేస్తారు, అంటే ప్లస్ చూసుకుంటారు కూడా మనం పక్క వాళ్ళు తీసుకుంటున్నారో మన జోక్స్ని అన్నదే ట్రై చేస్తారు, కానీ వాళ్ళు ఏమీ ఇష్టం లేకపోయినా లేకపోతే పక్కవాడికి ఇష్టం లేదు అన్నా కూడా ఇన్సిస్ట్ చేసి జోక్ వేసి అంత తీరైతే ఏముండదండి. 1 minute. సో అదే విధంగా మామూలుగా ఇంకా బిగ్ బాస్తో కూడా ఇది అంతా 6 ప్యాక్ వస్తుందని ఫన్ చేయడం ఇదంతా అయిందనమాట. లేదు అది నీకు ఎంత టైం పడుతుందా అన్నది మీ మానిటర్ అసెస్ చేస్తారని చెప్పారనమాట. మానిటర్ వద్దు సార్ ఇప్పుడే కెలికాను అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక మనకైతే ఎపిసోడ్లో 1 or 2 minutes ముందర అన్నట్టు చూపించారు, కానీ లైవ్లో అయితే అది ఒక ½ an hour to 40 minutes జరిగిందండి. ఈయన ఏంటంటాడంటే గుండంకుల్ ఐ లవ్ యూ అని ఏదో అంటాడనమాట. ఈవెన్ అక్కడ మనం చూస్తే కనుక హరీష్ ఫస్ట్ నవ్వుతాడు అందరితో పాటు, బట్ సడన్గా కొద్దిసేపు పోయాక ఒక 2 minutes తర్వాత ఆయన ఎందుకో బ్లాంక్ అంటే కొద్దిగా
ఇదయ్యేనట్టుగా అనిపిస్తుంది. బట్ అక్కడ ఏమైనా కాన్వర్జేషన్స్ కట్ చేశాడా లేకపోతే ఇంకేమైనా అయిందా అన్నది మనకి ఎక్కడ చూపించలేదు ఎపిసోడ్లో అయితే. అట్ ద సేమ్ టైం తను బిగ్ బాస్కి ఆన్సర్స్ చెప్పడం ఎవరు ఇమ్మాన్యుయల్ ఇవన్నీ జరిగిన తర్వాత ఇమ్మాన్యుయల్ని అడిగితే మానిటర్ చెప్తాంటే మానిటర్ ఎందుకు ఇప్పుడే కెలికాం ఇదని చెప్పి అనగానే అంత ముందే తను వెళ్ళి హగ్ చేసుకుని సారీ చెప్పడం ఇదంతా ఒక బిట్లో జరుగుతుందన్నమాట. అక్కడ ఆయన చెప్పచ్చు ఎవరు హరీష్ ఇమాన్యుయల్ నువ్వు చేసింది తప్పు, నువ్వు మాట్లాడడం నాకు నచ్చలేదు, డోంట్ హగ్ మీ ఆర్ వాట్ ఎవర్, నీ సారీ నేను యాక్సెప్ట్ చేయలేను అంత వెంటనే, బికాస్ నువ్వు చేసిన మాట్లాడేది నాకు నచ్చలేదు, సో యు బీ ఆన్ లిమిట్స్ బ్రో అని మామూలుగా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన నేచర్ ఏమీ మాట కటువుగా ఉండేటట్టుగా చూపించాడు కానీ ఎక్కడా కూడా ఓవర్ ద బోర్డ్ అయ్యడం మనం ఎక్కడ చూడలేదు అగ్ని పరీక్షలో కానీ ఇంతకుముందు రోజు జరిగిన సినారియోస్లో. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఓవర్ అయిపోయాడు అనమాట హరీష్ అయితే. ఏంటి నువ్వు మాట్లాడితే నేను మాట్లాడలేనా, మాటలు తగ్గించు, మాటలు లిమిట్లో ఉంచుకో, నేను మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు, నేను మాట్లాడమంటావా, గుర్తుంచుకుంటాను అంటే అక్కడ భరణి అంటారు ఎందుకు ఇదంతా మర్చిపోండి అంటే నేను మర్చిపోను, ఎప్పుడు ఎక్కడ తీయాలో తెలుసు అని ఇవన్నీ అనమాట. అదేంటంటే అలా మాట్లాడితే నేను సారీ చెప్పాను కదా దగ్గరికి వచ్చి ఇదన్నా కూడా అంటే నీకు గౌరవం లేదు ఇది అన్నట్టుగా అదేంటి మరి మీరు ఇలా చెప్తుంటే మీకు గౌరవం లేనట్టు అంటే నేను మాట్లాడితే ఇంకోలా ఉంటుంది చూపించమంటావా, ఏదో కావాలని ఇంకా గొడవ పెట్టుకుని ట్రిగ్గర్ చేద్దాం అని చెప్పి అనుకున్నా. ఇమ్మాన్యుయల్ అయితే కనుక ఇక్కడ ఒక దీన్ని మెయింటైన్ చేస్తూ రావడం నాకైతే బాగా నచ్చిందండి. నిజంగానే సూపర్ స్టార్ లాగా అనిపించాడు ఈ ఎపిసోడ్కి. క్లియర్గా తను ఎంత లిమిట్లో ఉండి మాట్లాడాలా అన్నది క్లియర్గా తెలుసుకుని మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే కామనర్ అనేసరికి బయటనున్న జనాలకి వేరే అప్రోచ్ ఆర్ వేరే ఇది ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని సింపతి కింద యాంగిల్లో చేంజ్ అయిపోకుండా క్లియర్గా అయితే తన పాయింట్ అయితే పెట్టాడు ఇమ్మాన్యుయల్. నేను సారీ చెప్పినా కూడా మీరు ఇదిగా ఫీల్ అవుతున్నారు, అది కూడా ఎందుకంటే మీరు ఫీల్ అయ్యారు కాబట్టే వచ్చి సారీ చెప్పాను, మీరు జోక్స్ తీసుకుంటారు అనుకున్నాను బికాస్ ఆఫ్ మనకున్న ఇద్దరికి ఉన్న ర్యాపో బట్ అది కుదరలేదు కాబట్టి మీరు ఇలాగా తీసుకుంటే నేను ఇంకెప్పుడు మాట్లాడిన అన్నట్టుగా మాట్లాడాను అనమాట. సో నాకు ఈ విషయంలో మాత్రం ఇమ్మాన్యుయల్ చేసింది అయితే ఏమీ తప్పు అనిపించలేదండి. చీప్ జోక్స్ వాట్ ఎవర్ బాడీ షేమింగ్ అంటాడు, బాడీ షేమింగ్కి అసలు ఆయనకి ముందరంతా జుట్టు ఉండేది, ఓన్లీ ఈ షో గురించి షేవ్ చేసుకున్నారు. సో తనంత ఫీల్ అవ్వక్కర్లేదు గుండె అన్నందుకు. ఈవెన్ ఇమ్మాన్యుయల్ కూడా అంటాడు నేను అందంగా ఉంటే మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయొచ్చు, నేనే అందంగా ఉండను, జస్ట్ ఫన్ గురించి ఏదో గుండంకుల్ ఐ లవ్ యూ అన్నానే తప్పితే దానికి అంత సీరియస్గా మీ గురించి నేను ఒక డెసిషన్ తీసుకుని లేకపోతే మీ గురించి నేను ఆలోచించుకుని మాట్లాడింది ఏం కాదు, జస్ట్ ఫన్ యాంగిల్లో మాట్లాడింది అని అన్నాను అనమాట. ఇంకా అక్కడికైతే కట్ అయింది, ఇంకా అలాగా అందరూ సర్దుమణిగారు. ఒక చిన్న బిట్లో ఏమో పవన్ కళ్యాణ్ ఎవరు రీతు చౌదరి కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ఇలాగా బ్లింక్ ఎవరు చేయకుండా ఉండారు ఫస్ట్ అన్నది గేమ్ ఆడారు. ఓకే ప్రస్తుతానికి ఓకే ఫస్ట్ డే కాబట్టి అంత లవ్ యాంగిల్ అనే లేకపోతే క్యూట్ యాంగిల్ అనేది చెప్పలే, నార్మల్గా నడిచింది. పవన్ కళ్యాణ్ అయితే గెలిచారు అక్కడ. ఇంక దాని తర్వాత ఏమో వీళ్ళకి కాఫీ పౌడర్ కూడా రాయల్ టీం వాళ్ళకి వస్తే మనీష్ ఏమో దాచుకోకుండా అక్కడక్కడ పెడుతున్నాడు అనమాట. ఇది చూసి దీనికి ఎవరు మన తనుజాకి కాఫీ అంటే ఇష్టం కాబట్టి ఆ కాఫీ పౌడర్ని ఎలాగైనా కొట్టేద్దాం అన్నది నైట్ ప్లాన్ చేస్తున్నారు. బట్ అది ప్లాన్ నిజంగా వర్కౌట్ అయిందా వర్కౌట్ కాలేదా అన్నది చూడాలి. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ అయితే రివ్యూ. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. హైలైట్స్ అయితే కనుక ఫుల్ మాస్క్ మ్యాన్ అయితే ఉన్నారు, బట్ అంతా కూడా నాకు అది కంటెంట్ గురించే చేసినట్టుగా అనిపించింది, కంటెంట్ కింగ్ లాగా. సో అది జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కొద్దిగా ముందరగా చేయడానికి ట్రై చేస్తాను, వస్తాను మీ ముందరికి. ఓకేనండి, బాయ్.